హలో వ్యూవర్స్, ముందుగా మన యూనివర్సల్ మూవీ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మన ఛానల్లో మూవీ ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్ని తెలుగులో మూవీ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దానికి శుభారంభంగా సుస్వాగతం ఈ సినిమా 1998 జనవరి 1 తెలుగు రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ అయిన సుస్వాగతం మూవీ ఎక్స్ప్లెనేషన్తో ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తాను. ఇది నా తొలి ప్రయత్నం కాబట్టి మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తారని ఆకాంక్షిస్తూ మొదలు పెడతాను. ఈ సుస్వాగతం సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 3వ సినిమా. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో అరంగేట్రం చేసిన ఆయన తర్వాత గోకులంలో సీత, తర్వాత ఈ సుస్వాగతం సినిమా 3వ సినిమా అన్నమాట. అప్పటికి ఆయన పెద్ద స్టార్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సినిమాలు కొంతవరకు సక్సెస్ అయినాయి, ఫస్ట్ 2 సినిమాలు. అయితే ఇతను గొప్ప స్టార్ అవుతాడా లేదా అనేది ఇంకా అప్పటికి ఎస్టాబ్లిష్ అవ్వలేదన్నమాట. ఈ సినిమాని భీమనేని శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు అండర్ ద బ్యానర్ ఆఫ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆర్బి చౌదరి గారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫాదర్గా రఘువరన్ గారు, గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు యాక్ట్ చేశారు. అలాగే నేషనల్ అవార్డు విన్నర్ ప్రకాష్ రాజ్ గారు కూడా హీరోయిన్ దేవయానికి ఫాదర్గా యాక్ట్ చేశారన్నమాట. ఈ సినిమా టైంలోనే ప్రకాష్ రాజ్ గారు బాగా పాపులర్ అయ్యారు. ఆయన సిగ్నేచర్ డైలాగ్ ఈ మూవీలో, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నాకు డైలాగ్ చెప్పడం సరిగ్గా రాదు, ఏమనుకోవద్దు. అది ఆయన ఫేమస్ డైలాగ్ అనమాట. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారిని ఇమిటేట్ చేయడానికి చాలామంది ట్రై చేసేవారు. ఇక సినిమా కథలోకి వస్తే ఎంతో ఆప్యాయతనురాగాలు కలిగిన ఒక తండ్రి కొడుకు రఘువరన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ మధ్య ప్రేమని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించడం జరుగుతుంది. అసలు ఒక తండ్రి అంటే ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూస్తే మనకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పేరు గణేష్. ఆయన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమె పేరు సంధ్య. కంప్యూటర్ క్లాస్కి వెళ్తానని చెప్పి ఆమె వెనక తిరుగుతూ ఉంటాడు. అంటే అయితే ఆమెకి ప్రపోజ్ చేసే ధైర్యం సరిపోదు. చాన్నాళ్ళ తర్వాత కష్టపడి ప్రపోజ్ చేసినా కానీ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి తన చదువు డిస్టర్బ్ అవుతుందేమో, అలాగే తన తండ్రి మోనార్క్ తనకు భయపడి కూడా ఆమె స్పందించదు. దానికి తోడు స్పందించని గుణాన్ని ఆమె గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాయి. అయితే గణేష్కి అమ్మాయి అంటే చచ్చేంత ప్రేమ. ఆ విషయం మెల్లిగా తన తండ్రికి రఘువరన్ గారు యాక్ట్ చేశారు కదా, ఆయనకు కూడా తెలుస్తుంది. అప్పుడు అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని ఒప్పించడానికి కూడా ఆయన వెళ్ళి, ఈ ప్రకాష్ రాజ్ దాంట్లో శాడిస్ట్ అనమాట, అతన్ని చేత అవమానించబడుతూ ఉంటాడు. ఆయన రఘువరన్ గొప్ప డాక్టర్. ఆ సినిమాలో అంత గొప్ప డాక్టర్ కూడా తల వంచి కొడుకు కోసం వెళ్తే చాలా అవమానిస్తాడు. ఇలా నడుస్తూ ఉంటుంది. దీనిలో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి
శ్రీనివాస శ్రీ వెంకటేశ అని సాంగ్ ఉంటుంది కదా, దాన్ని లిరిక్స్ మార్చి ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా సాంగ్స్ మిగతా కూడా చాలా బాగుంటాయి. కొన్ని ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. లైక్ ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఇలా అద్భుతమైన సాహిత్య విలువలతో, మ్యూజిక్ విలువలతో కూడిన సాంగ్స్, అలాగే కామెడీ ఉంటుంది. సుధాకర్ గణేష్, బండ్ల గణేష్, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ అనమాట మూవీలో. వాళ్ళ మధ్య కామెడీ బాగుంటుంది, అలాగే ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుంటుంది. సినిమా అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎందుకు ఈ అబ్బాయి ఎంత అలాగా అమ్మని ఇష్టపడుతూ ఆమె వెంట పడుతున్న అమ్మాయి ఎందుకు గుర్తించలేకపోతుందని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆమె మీద కోపం కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా జరిగి ఈ ప్రాసెస్లో అమ్మాయి వెంటపడే క్రమంలో గణేష్, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన రోల్ గణేష్, తన తండ్రిని విడిచి అలా దూరంగా వెళ్ళి అమ్మాయిని వేటలో వెళ్తాడు. అదే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు. అదే టైంలో తన తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోవడం, అది కూడా తను వెళ్తున్న బస్కి పక్కగానే జరగడం, అదంతా అంటే కొంచెం మెలో డ్రామా ఉంటుంది, బట్ వెరీ హెవీ ఎమోషనల్ అనమాట. ఆ విషయం తెలియక అతను అమ్మాయి సంధ్య కోసం ఇంకా వెతుకుతూనే ఉంటాడు. ఆ టైంలో అంటే 1998 టైంలో సెల్ ఫోన్స్ అవి ఏం లేవు కదా, ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇప్పటిలాగా అంత స్పీడ్ కాదనమాట. వాళ్ళ ఫ్రెండ్స్, గణేష్ ఫ్రెండ్స్ అతనికి తన తండ్రి మరణ వార్తను చెప్దామని పోస్టర్లు అతికిస్తూ ఉంటారు బస్సుల మీద కానీ, అలా చాలా చోట్ల. అవన్నీ గమనించకుండా అతను ఆ అమ్మాయి కోసం రోడ్లో అంటే తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఆమెను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు. అయితే చివరికి తన తండ్రి చనిపోవడం అనేది తెలుస్తుంది. ఇంకా తెలుసుకుని పరిగెత్తుకుంటే ఇంటికి పరుగున వచ్చేటప్పటికి ఆయన దహన క్రియలు కూడా జరిగిపోతాయి అనమాట. అంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడం వల్ల తన ఫ్రెండ్ ఒకరిని ఉంటాడు, ఆయనే దహన క్రియలు చేసేస్తాడు. అది అక్కడ చాలా వెరీ ఎమోషనల్ సీన్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటనతో మెప్పించారు. ఆ సన్నివేశం ఆ మూవీకి హైలైట్ అనాలి. అంటే ఇంకొక హైలైట్ సీన్ ఉంటుంది, ఇది మోర్ హైలైట్ సీన్. అంటే ఒక్కరోజు అన్నం పెట్టినందుకే నువ్వు నా తండ్రికి దాన సంస్కారం చేసావు కదరా, నేనేం పాపం చేశాను రా అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ అలరిస్తాయి, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇంకా మూవీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరోయిన్ సంధ్య, అంటే దేవయాని ప్లే చేసిన రోల్, ఆమె గణేష్ తన కోసం ఎంత పరితపిస్తున్నాడు, అలాగే తండ్రిని కూడా కోల్పోయాడు, ఇవన్నీ తెలుసుకుని ఆమెకి లోపల ప్రేమ చిగురిస్తాయి. అప్పుడు అయితే కంపేర్ టు ది ఒరిజినల్, ఇది తమిళ్ మూవీ రీమేక్, దానితో పోలిస్తే ఒక చేంజ్ ఉంటుంది. క్లైమాక్స్లో ఏంటంటే సంధ్య గణేష్ని ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను, నీ ప్రేమను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను అని ఆమె ఓపెన్ అప్ అయ్యి ఐ లవ్ యూ అని చెప్తుంది. సో ఇక్కడ మా తెలుగులో మార్చిన క్లైమాక్స్ ఈ మూవీకి హైలైట్. ఆ ఒక్క మాటని మళ్ళీ చెప్పు అని అడిగి, ఆ ఒక్క మాట కోసం నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను, ఎంతగానో ప్రేమించిన నా తండ్రిని కోల్పోయాను.
ఇవన్నీ కోల్పోతేనే కానీ ఈ ప్రేమ దక్కదంటే ఈ ప్రేమ నాకు అక్కర్లేదని చెప్పి ఆ డైలాగ్ యువతకి ఒక కనువిప్పు. అలాగే ఈ సినిమాలో మధ్యలో కూడా చాలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. లైక్ అమ్మాయిలు నిజాయితీగా ప్రేమించే వాళ్ళని పట్టించుకోరు, ఎవరైతే మాయమాటలు చెప్పి కడుపు చేసిపోతారో వాళ్ళని నమ్ముతారు, గొర్రె కషాయం అని నమ్మినట్టు అంటూ సినిమా మధ్యలో డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఒక డేరింగ్ చేంజ్ అని చెప్పాలి కంపేర్ టు ది ఒరిజినల్. 1998 January 1 వచ్చిన మూవీ పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఒక మెట్టు ఈ స్టార్ లీగ్కి సుస్వాగతం అంటూ వెల్కమ్ చెప్పినట్టు సినిమా అనమాట. అంటే అప్పటికి అందరూ ఇంకా యాక్సెప్ట్ చేయడానికి డౌట్గానే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇంకొకటి ఉంది. దాని ఎక్స్ప్లెనేషన్తో మరొక వీడియోలో త్వరలో వస్తాం. అంతవరకు సెలవు. సుస్వాగతం ఫర్ ద మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో సిరీస్. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.